ఖాళీగా ఉన్నది. అండ్ ఎస్, జై శ్రీరామ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫైనల్గా వరంగల్ టు ప్రయాగ్రాజ్ ట్రిప్ అయితే మరి కాసేపట్లో మేమిద్దరం స్టార్ట్ చేయబోతున్నాం. వీడు నా తమ్ముడు శ్రీకాంత్. ఫైనల్గా మాకైతే శివుడి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చిందని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. సో మీరు పోలేని జర్నీని మా ద్వారా ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు సరికొత్త అప్డేట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్గా ఇందాక ప్రీవియస్ వీడియోలో ఎలా వెళ్తున్నాం అనే ఒక చిన్న మీకు డౌట్ ఉంటుంటాయి కదా. సో మనం వెళ్ళబోయేది ఇప్పుడు మిస్టర్ హల్క్తో. సో సెటప్ అయితే ఇలా ఉండిపోయింది. ఇది సెటప్ కంప్లీట్. అండ్ సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వీల్ స్టార్ట్ వితౌట్ లేట్. సో ఇది మన సెటప్ యాక్చువల్గా యాక్షన్ కెమెరాతో. దెన్ విల్ మూవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీఆర్ రైడింగ్ విత్ మై హల్క్. సో సెటప్ అయితే ఇది. ఇప్పుడు ఇందాక పూజ కంప్లీట్ అయిపోయింది. సో వీ హ్యావ్ ట్యాగ్డ్ దిస్ 2 flags. వన్ ఈజ్ జై శ్రీరామ్ అండ్ అవర్ నేషనల్ ఫ్లాగ్. సో ఇక్కడ టెంపుల్ టీం కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ రెడీ దిస్ సింపుల్ స్టిక్కర్స్ లైక్ మహాకుంభమేళా 25 వరంగల్ టు ప్రయాగ్రాజ్. సో ఫైనల్లీ చలో ఇట్స్ టైమ్ టు రైడ్. హర హర మహాదేవ్ శంభో శంకర. గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లీన్గా మీ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. ప్రయాగ్రాజ్ వెళ్ళడం మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో ద్వారా అది ఫుల్ఫిల్ చేసుకోవాలని నా ఈ చిన్న ప్రయత్నం. సో మొత్తానికి తెల్లారిపోయింది. ఇక్కడ క్లోజ్ చేసిండ్రు కదా, పోదామా లోపలికి? हर 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 महादेव. इल्ले इल्ले आगे क्या, आगे पेट्रोल पंप. ठीक है, शुक्रिया. హైవే అయితే ఖాళీగా ఉన్నది, బట్ ఖాళీగా ఉన్నదని మేము మాత్రం. సో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. బిఫోర్ స్టార్టింగ్ ద రైడ్ వీ హ్యావ్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆల్సో. లైక్ మేము 80 స్పీడ్ అయితే అసలే దాటము, స్పీడ్ లిమిట్ 80 అసలే దాటము అని ప్రామిస్ చేసుకున్నాం, సెల్ఫ్ ప్రామిస్. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే తప్ప, ఖచ్చితంగా వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఉంటే తప్ప 80 స్పీడ్ అయితే క్రాస్ చేయము. యూజువల్లీ వీఆర్ మెయింటైనింగ్ స్పీడ్ లైక్ బిట్వీన్ 60, 70, 80. 80 కంటే 81 కూడా పోనివ్వను, పోతే బ్రేక్ వేసేస్తా. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ రూల్, రైడ్ రూల్. అండ్ చిన్నగా పోదాం ఆరామ్స్గా, తొందర ఏమేమున్నది. బస్ అంటే గుర్తుకొచ్చింది. సో యాక్చువల్గా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మై రిక్వెస్ట్, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బాస్, భయపెట్టకండి. మీరు ఓకే ట్రాఫిక్లో చిక్కుకున్నారు కావచ్చు, లేకపోతే డిలే అయింది కావచ్చు, ఇన్ఫర్మేటివ్ టైప్లో ఇవ్వండి. అది ఓ ఇట్లుంది అట్లుంది 12 గంటలు వెయిటింగ్ టైము అది ఇది అని చెప్తే వచ్చే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారు మొత్తం. ఓ
వచ్చే వాళ్ళు కూడా కంప్లీట్గా అమ్మో ఇప్పుడు పోతే మనం బయటికి రాలేమో, ఫ్యామిలీతో పోతే పెద్ద పరేషాన్ అని చెప్పేసుకొని ట్రిప్పే క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో ఏమంటున్నా అంటే కొంచెం అవతల జనాలు భయపడకుండా ఇన్ఫర్మేషన్ కొంచెం నీట్గా ఇవ్వండి. నీట్గానే ఇస్తున్నారు, బట్ భయపడకుండా అవతల వాళ్ళు భయపడకుండా ఇవ్వండి. సో నేనైతే లైవ్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తా. ఏది ఉంటే అది చెప్పేస్తా, ఉన్నది ఉన్నట్టు కులాం చెప్పేద్దాం. సో మాకు టాస్క్ ఎక్కడి నుంచి మొదలవుతుందో చూద్దాము. ఇప్పుడైతే మేము నాగపూర్కి 450 కిలోమీటర్స్ అవేలో ఉన్నాము. సో నాగ్పూర్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేలో వెళ్ళాలి అనే టార్గెట్ అయితే ఉంది. మా వాడు బ్రేకులు ఇస్తే మాత్రం మేము ఏం చేయలేము. అది గైస్, చలో యాక్చువల్లీ లంచ్కి అయితే నియర్ బై నిర్మల్ దగ్గర ఒక రాజస్థానీ డాబాలో ఆగాము. సో ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ తీసుకుందామని తీసుకున్నాం. దాల్ 200 రూపీస్, రైస్ 100 రూపీస్, చపాతి ఈచ్ 120 రూపీస్. भैया थोड़ा प्राइस दे दिया. I don't know it is free or not. We will see at the end of the payment. Bill they pay no. సో అది మ్యాటర్. ఇక్కడ టేస్ట్ చేసి చెప్పేస్తా. ఇది ఇక్కడ ప్రస్తుతానికి మనం చేస్తున్న గాయస్. మొత్తానికైతే లంచ్ అయిపోయింది. ఫుడ్ మాత్రం వరెస్ట్ ఉంది భయ్యా. అసలు సాల్ట్ లేదు, ఏం లేదు. మా వాడు నమక్ అని 10 సార్లు పిలిస్తే వాడు మేము తినేలోపు మా తినడం అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చిండు. బిల్లు అయితే బాదుడు. సో మొత్తానికి ఫుడ్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి, అర్థమైంది. సో ఓవరాల్గా షార్ట్ సమ్మరీ చూసుకుంటే మనం వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో కొంచెం ఎక్విప్మెంట్ ఉంటే తీసేసుకొని సో హైదరాబాద్ నుంచి పోయా మేడ్చల్, తూప్రాన్, మేడ్చల్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ఈ రూట్లో వచ్చేసాం భయ్యా ఇప్పటి వరకు. సో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా రైడ్ కొట్టేస్తే డైరెక్ట్ నాగపూర్లో ఆగిపోవాలి. ఏమంటగా డే టైంలో చాలా తక్కువ కవర్ చేసాము అనిపిస్తుంది డిస్టెన్స్, బట్ ఇంకా వెళ్ళిపోతూనే ఉండాలి. రైట్ నౌ మనమైతే NH44 మీద అయితే రైడ్ చేస్తున్నాం. ఈ రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇప్పటివరకు. అయితే మెయింటెనెన్స్ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. హైదరాబాద్ తర్వాత ఇన్ బిట్వీన్ హైదరాబాద్ టు మేడ్చల్ కొంచెం డిస్టర్బెన్సెస్, కొంచెం రోడ్డు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడైతే నో ఇష్యూ, సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నాం. సో క్లీన్ రోడ్స్, చుట్టుపక్కల గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ. డివైడర్ మధ్యలో అయితే చిన్నపాటి గార్డెనింగ్ కూడా ఉంది. సో అటుపక్క ఇటుపక్క గ్రీనరీ, మధ్యలో పింక్ ఫ్లవర్స్, చాలా బాగుంది. ఈ వ్యూ చూస్తూ ఎంత దూరమైనా రైడ్ చేయొచ్చు అనే ఫీల్ అయితే వస్తుంది లిటరల్లీ. సో అదైతే అమేజింగ్. జనరల్గా కొంతమంది జనాలు చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ నాకే వస్తుంది. బేసిక్గా నేను కూడా ఒక మంచి ఓవర్ థింకర్ని. బిఫోర్ ఈ ట్రిప్కి నేను చాలా ఆలోచించిన, నిజం చెప్పాలంటే చాలా డీప్ థింకింగ్, చాలా ఓవర్ థింకింగ్ చేసేసిన. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు ఏంది సిచ్యువేషన్ అని. బట్ లిటరల్లీ మన భాషలో చెప్పాలంటే నీ అవ్వ ఎట్లయితే గట్లే, తగ్గేదే లేదు అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా. సో ఓవర్ థింకింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మనం ఏదైనా పని చేస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే టాపిక్ గురించి. బేసిక్గా అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఇది తెలిస్తే స్కిప్ చేయండి, నో ఇష్యూ. తెలియకపోతే వినండి.
బేసిక్గా ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక గాడిద ఉంటుందంట. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ గాడిద మీద ఎక్కి పోతూ ఉంటారు. ఎవరైతే ఆ నలుగురు ఉంటారు కదా చూసే జనాలు, సొసైటీ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమంటారట అంటే దున్నపోతుల్లా ఉన్నారు, ఇద్దరిద్దరు కూర్చొని పోవడం అవసరమా, ఒకరు కూర్చొని ఒకరు దిగితే అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నారంట. అంటే సరే అని చెప్పేసి హస్బెండ్ వాళ్ళ వైఫ్ని కూర్చోబెట్టి ఆయన దిగిపోయాడు. సో మళ్ళీ అదే నలుగురు చూసి చూడండిరా భర్తను నడిపిస్తూ ఆమె మాత్రం దర్జాగా కూర్చున్నది, గ్రేట్ అన్నారంట. సరే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళ భార్యను దింపేసి ఈసారి ఆయన గాడిద పైన కూర్చున్నాడు, నడుచుకుంటూ పోతున్నారు. మళ్ళీ అదే నలుగురు కాసేపు అయిన తర్వాత ఎదురుపడి, అమ్మ చూసారా వాడికి ఏమన్నా సిగ్గుందా, భార్యని నడిపిస్తూ వాడు దర్జాగా కూర్చున్నాడు, ఇదేనారా పద్ధతి అని చెప్పేసి అన్నారంట. అరే నీ అమ్మ ఇట్లా చేసిన వీళ్ళు ఇట్లనే పరేషాన్గా మాట్లాడుతున్నారు, ఇది కాదురా అని చెప్పేసి ఇద్దరు దిగారంట. ఇద్దరు గాడిద నుంచి దిగేసి నడుచుకుంటూ పోతుంటే వాళ్ళిద్దరు ప్లస్ గాడిద ముగ్గురు నడుచుకుంటూ పోతుంటే అదే నలుగురు మళ్ళీ చూసి, అరే వీళ్ళు ఏమన్నా తెలివి ఉందారా వీళ్ళకి, పక్కన అంత మంచిగా గాడిదని పెట్టేసుకొని ఆరామ్సే దాని మీద ఎక్కి పోక నడుచుకుంటూ పోతా లేదరా, తెలివి లేదు ఏం లేదు, ఏది దేన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదురా వీళ్ళకి అని చెప్పేసి అన్నారట. చూసారా ఏది చేసినా ప్రాబ్లమే ఆ నలుగురికి. ఆ నలుగురు ఎవరో మీ దృష్టిలో మీకు తెలుసు పక్కా, మీకంటూ మీకు ఒక నలుగురు ఉంటారు ఏది చేసినా విమర్శించేవాళ్ళు. సో నేను ఏమంటున్నా అంటే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చేసేది కరెక్ట్ అయితే ఎవరిని ఇబ్బంది పెట్టనంత వరకు, నీ వల్ల ఎవరు ఇబ్బంది పడకపోతే కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో నువ్వు చెవులు మూసుకోవాల్సిందే. అట్లా చెవులు మూసుకుంటేనే నువ్వు ముందుకెళ్తావు. ఇదొక్కటి ఫాలో అవ్వు, డ్యామ్ షూర్ యూ విల్ బీ హ్యాపీ. ఖచ్చితంగా నేను ట్రై చేశా, మీరు కూడా ట్రై చేయండి. 3 hours later ఫైనల్లీ నాగ్పూర్ అయితే రీచ్ అయిపోయాం సేఫ్లీ. యాక్చువల్గా హింజన్ ఘాట్లోనే స్టే చేద్దాం అనుకున్నాం. సో చెప్పాను కదా, డిపెండ్స్ అపాన్ కండిషన్స్, రోడ్ కండిషన్స్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, లైక్ మెయిన్ డ్రైవింగ్ మూడ్. సో నైట్ రైడ్లో పర్లేదు వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో డైరెక్ట్ ఇంకా అక్కడి నుంచే నాగ్పూర్ కొట్టేశాము. ఇంకా డైరెక్ట్ నాగ్పూర్కి వచ్చేసి రూమ్ బుక్ చేసుకున్నాము. సో ఫుల్ టైర్డ్ గైస్, యాక్చువల్లీ ఫుల్ టైర్డ్. సో రూమ్లో కూడా వచ్చేసి ఇంకా మొత్తం లగేజ్ ఎక్కడిదక్కడ పెట్టేసి ఇంకా వాడు అవుట్, శ్రీకాంత్ గారు డిచ్ అవుట్, వాడు కోమాలో ఉన్నాడు యాక్చువల్గా. సో నేను కొంచెం ఎక్విప్మెంట్ అంతా సర్దరేది ఉంటుండే, అది సర్దరేసేసుకొని నేను కూడా స్లీప్ వేసేస్తా. సో నాగ్పూర్ వరకు వస్తాం అనుకోలేదు బేసిక్గా. ఓకే వచ్చాం, ఇంకా రేపు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి ఇంకా కొట్టేయడమే. సో హోప్ రేపైతే ఎక్కువ ట్రాఫిక్ ఉండకూడదని అయితే అనుకుంటున్నాము. మేము తీసుకున్న రూమ్ ఇది అన్నమాట. సో ఇట్లా ఉంది, బట్ నాకేమో కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తున్నాయి. దోమలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, సౌండ్ వస్తుంది, ఇప్పటివరకు అయితే నాకు తగలలేదు, చూద్దాం. చాలా ఇదే ఊపుతో రేపు ఫ్రెష్గా డేని కంటిన్యూ చేస్తూ విల్ గో ఫార్వర్డ్. కీప్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ, బై బాయ్. ఏ హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మహాకుంభమేళా వరంగల్ టు ప్రయాగ్రాజ్ 2025 సిరీస్. సో ఇప్పుడు మేము నాగ్పూర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. డే 2 రైడ్ ఇది. ఈ రైడ్లో మేము వయా జబల్పూర్ నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ కొట్టేయడమే ఇంకా. సో మళ్ళీ ఇదంతా యాక్చువల్లీ ఇది రూమ్ సెటప్ అన్నమాట. సో లగేజ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకున్నాము, కొంచెం లేట్ అయింది వీడి వల్ల, ఓకే నో ప్రాబ్లం. నిన్న రైడ్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో చాలామంది తెలియకుండా అయితే
ఫ్లాగ్ చూసి చాలా పలకరిస్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నారు, భారత్ మాతాకి జై అంటున్నారు. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్. వరంగల్ బాయ్స్ అనే పేరు కూడా పెట్టిల్లు మనకి, ఎందుకంటే వెనకాల ట్యాగ్ లైన్ ఉంది కదా, వరంగల్ టు ప్రయాగ్రాజ్ అని. సో అది మ్యాటర్. ఇప్పుడైతే మేము రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. సో మార్నింగ్ ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడారు. సో ఇది యాక్చువల్గా రెసిడెన్స్ ఏరియాలోనే ఉంది. లెక్క గైస్, మొత్తానికి అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసాము. సో మన ఐడెంటిటీ కూడా ఫిక్స్ చేసినాము. ఫైనల్లీ ఇప్పుడు నాగపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం డైరెక్ట్ ప్రయాగ్రాజ్. మ్యాక్సిమం బ్రేక్స్ అవాయిడ్ చేస్తూ కంటిన్యూస్గా వెళ్ళిపోదాం అన్నట్టు. ఇక్కడ మధ్యలో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ యూజ్ చేసుకొని వెళ్ళిపోతాం గైస్. సో చలో మరి రైట్. హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో హోటల్ కంప్లీట్ సిటీలో ఉంది. మేము స్ట్రీట్స్ అన్ని దాటేసుకుంటూ కొంచెం మెయిన్ రోడ్కి వస్తున్నాము. మెయిన్ హైవేకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మమ్మల్ని చూసి ఈ విధంగా రెస్పాన్స్, పోయే వాళ్ళందరూ మమ్మల్ని పలకరిస్తూ హాయ్ చెప్తూ, మరికొందరు అబ్ కాసే కహాతక్ అని చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా ఓఆర్ఆర్ ఎక్కాలి. సో నిన్న ఓఆర్ఆర్ నుంచి సిటీ లోపలికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఓఆర్ఆర్కి వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోయే ప్రక్రియలో చాలా పెద్దగా ఉండే సిటీ, చాలా డ్రైవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, ఆ రోజు ఏంటంటే మహారాజ్ ఛత్రపతి శివాజీ గారిది జయంతి అన్నమాట. हैदराबाद हाय यस हर्षा मतलब वो ब्लैक हो गया, नया वाला शुरू किया. इंस्टाग्राम पे मिलता हरीश वाला रखा. అది అట్లుంది రెస్పాన్స్. మొత్తానికి కనబడ్డ ప్రతి వాళ్ళు మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు. సో ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇంతకుముందు స్టార్ట్ అయ్యే దగ్గర యాక్చువల్గా ఏంటంటే, సో ఒక చిన్న బాబు వచ్చాడు, ఇద్దరు ఫాదర్ మదర్ కూడా వచ్చేసి మమ్మల్ని విష్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా విషయాలు తెలుసుకొని ఒక 5 minutes మాతో మాట్లాడి బాబా అసలు భలే అనిపించింది సీరియస్లీ. సో మొత్తానికైతే మేము ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. సో రియల్లీ ఇక్కడ నాగ్పూర్లో మాత్రం చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. సో మనం పక్క స్టేట్ వాళ్ళమైనా కూడా మెయిన్ మనం వెనక రాసేసుకున్న కొటేషన్ లైక్ వరంగల్ టు ప్రయాగ్రాజ్ అనే దాన్ని చూసి వచ్చి మరి అడుగుతున్నారు. ఓకే అది చలో. ఇప్పుడు కనుక మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే ఇంకా ఓఆర్ఆర్ ఎక్కడానికి ఒక 1/2 hour రైడ్. మధ్యలో మాకు కొంతమంది కలిసి సో ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. సో వెంటనే ఇక్కడ ఆగిపోయి అసలు ఏంటా అని తెలుసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. వాళ్ళు ఏం చెప్పారంటే, సో మెయిన్ హైవే నుంచి మేము నాగపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 to 30 km అయితే వచ్చాము. అక్కడ మెయిన్ హైవే నుంచి మీకు ఒక 6 kilometers రామ్టెక్ అనే ఒక అద్భుతమైన టెంపుల్ ఉంటుంది. సో మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి, మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి. మళ్ళీ మీరు సపరేట్గా దీనికోసం రాలేరు కదా. ట్రస్ట్ మీ, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ దట్ టు అది చాలా హిస్టారికల్ టెంపుల్. మీరు వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. సరే చూద్దామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కనబడే వాళ్ళే మాకు చెప్పింది. సో దాన్ని బట్టి మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఘాట్ రోడ్ ఉందన్నమాట. ఘాట్ రోడ్లో యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత నీట్గా రోడ్డు ఉంటుందని. సో మొత్తానికి చిన్నగా కొండపైకి అయితే ఎక్కేసాం. సిటీ నుంచి చూస్తే టెంపుల్ కనబడుతుంది కొండపైన, చాలా చిన్నగా కనబడింది. బట్ పోతుంటే మాత్రం లొకేషన్స్ అయితే వారే మొత్తానికి అక్కడికి చేరుకున్నాం టెంపుల్ దగ్గరికి. సో టెంపుల్ దగ్గర మేమే అనుకున్నాం, బట్ చాలా క్రౌడ్ ఉంది. అప్పుడు అర్థమైంది నాకు ఈ టెంపుల్ ఎంత ఫేమసో. చాలామంది విజిటర్స్ ఉన్నారు అండ్ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్ ప్లేస్కి వచ్చినాం అనుకున్నాం. సో ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఆ స్టెప్స్ ఎక్కుతూ స్టార్ట్ అయిపోయాం. చాలా షాపులు ఉన్నాయి.
సో మన దగ్గర కూడా జాతరలో ఉన్నట్టు అదే టైప్లో ఉన్నాయి. క్రౌడ్ కూడా ఓకే బాగుంది, ఒక 80% క్రౌడ్ ఉంది. ఇంకా మా బ్యాగ్ తీసేసుకొని, లగేజ్ అయితే విప్పలేదు, బైక్ ఉంచేసి ఇంపార్టెంట్ బ్యాగ్ ఒకటి పట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. చూసారు కదా అక్కడ మీకు ఒక గోల్కొండ కోట టైప్లో కనబడుతుంది ముందు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే జలాశయకి వెళ్ళే మార్గం అది. ఇక్కడ ఈ షాప్ వాళ్ళు మమ్మల్ని పిలిచి హెల్మెట్ పెట్టుకుంటారు అన్నారు. నేను డబ్బులకు కావచ్చేమో అనుకున్నా, బట్ సీరియస్లీ అసలు ఫ్రీగా వాళ్ళు పిలిచి మనకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మీ సామాన్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి చాలా హెల్ప్ చేశారు. సో అది ఫోర్ట్ చూడ్డానికి ఒక పెద్ద కోటలో అయితే కనబడుతుంది. కాళ్ళు మాత్రం ఎండకి విపరీతంగా నరాలన్నీ రెస్పాండ్ అవుతున్నాయి. అది బ్రో కోట, ఈ సరౌండింగ్. ప్రధాన ద్వారం నుండి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఒకటి శ్రీచక్ర అనే ఒక ఐడల్ లాంటివి కనబడుతుంది ఎంట్రన్స్లో. ఈ టెంపుల్లో ఎక్కడా లేని విధంగా మెయిన్గా ఒక 3 టెంపుల్స్ ఉంటాయి, అంటే ఏ రామ మందిరంలో లేనట్టుగా. ఫస్ట్ వచ్చేసి హనుమంతుడు, ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత లక్ష్మణుడిది, సపరేట్గా లక్ష్మణుడిది టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ లక్ష్మణుడి తర్వాత 3rd టెంపుల్ సీతారాముల వారు కొలువై ఉంటారు. సో ఫస్ట్ హనుమాన్ దర్శనం చేసేసుకొని, తర్వాత లక్ష్మణుడి దర్శనం చేసేసుకొని, 3rd సీతారాముల వారు దర్శనం చేసేసుకుంటాం అన్నమాట. సీక్రెట్ రూమ్ అయితే చూసా, దాన్ని కంప్లీట్ లాక్ చేసి సీల్ చేసేసి ఉంది. లోపల మొబైల్స్ అలో ఉండదు కాబట్టి నేను షూట్ చేయలేకపోయా. ఇది కంప్లీట్ కొండ మీద నుంచి వ్యూ, చాలా హైట్లో ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రం. ఈ రామ్టేక్ ఆలయానికి పురాతన దేవాలయాలు, రాముడితో పురాతన సంబంధం మరియు మరాఠా పాలకుడి నిర్మాణం వంటి గొప్ప చరిత్ర ఉంది. అంటే బేసిక్గా ఈ టెంపుల్ సరౌండింగ్స్లో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి వారాహి మాత మరియు త్రివిక్రమ అనే 2 పురాతన ఆలయాలు ఉన్నాయి. అవి గుప్త రాజవంశానికి చెందిన చంద్రగుప్తుడి కుమార్తె ప్రభావతి గుప్త నిర్మించారు. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస టైంలో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ దీనికి రామ్టేక్ టెంపుల్ అనే పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఈ టెంపుల్ని 18వ శతాబ్దంలో ఈ నాగపూర్ని రూల్ చేసిన మరాఠా పాలకుడు రఘుజీ భోంస్లే అయితే కట్టించాడు. సో ఆయనకు ఒక యుద్ధంలో, దేవగారి యుద్ధంలో గెలిచిన తర్వాత రఘుజీ భోంస్లే ఒక ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పేసి ప్రామిస్ ఇస్తాడు. సో అప్పుడు దానికోసం ఆయన జైపూర్లో 3 దేవతల విగ్రహాలను తయారు చేయించాడు. బట్ ఈ సూర్ నదిలో పురాతన విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడన్నమాట. అది స్టోరీ ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ టెంపుల్ స్ట్రక్చర్ చూసుకుంటే అల్టిమేట్ ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఆలయం స్థానిక హేమంత్ పంతి శైలిలో నిర్మించబడి, అంటే ఏంటంటే పొడవైన శిఖరాలు, స్తంభాలు, మండపాలు ఉంటాయని అర్థం. కొండల మధ్య ఈ లేక్ ఉందండి బాబు, అసలు గ్రీనరీ విత్ బ్లూ వాటర్, అమేజింగ్. ఇక్కడ ఒక హిందీ బాబాయ్ సేమ్ షర్ట్ వేసుకొని వచ్చేయండు. నేను మావాడే అనుకుని వెనక నుండి పోయి ఒక్కటి దార్చిన, ఒక్కడి కొట్టిన, ఆడిపించాడు చూస్తాను. ఫైనల్గా టెంపుల్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ప్రయాగ్రాజ్కి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ అట్మాస్ఫియర్ చూసి లిటరల్లీ పిచ్చెక్కిపోయింది. అసలు మేము ఆల్మోస్ట్ 5 అవర్స్ అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో మాట ఆ క్రౌడ్కి కానివ్వండి, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ ఎక్కి అది ఎంత రికార్డ్ చేయాలి అని అంటే లైన్ బై లైన్ ఉంది. సో దానికోసం కూడా కొంచెం టైం తీసుకుంది. ఓకే, నో ఇష్యూ. బట్ టెంపుల్ మాత్రం అమేజింగ్. నేను ఇంతవరకు అట్లాంటి టెంపుల్ అయితే చూడలేదు. ఆ స్ట్రక్చర్ అసలు సూపర్. అది చాలా నీట్గా పక్కా ప్లానింగ్తో బాగా కట్టారు. అదేంటంటే ఒక కిలా మీద ఉంది.
చెప్పాను కదా ఒక సీక్రెట్ రూమ్ అని. ఆ సీక్రెట్ రూమ్ నుంచి కిందికి ఎక్కడికో దారి ఉంటుందంట. సో అక్కడ ఎవరైతే ఆ రాజు దాన్ని కట్టించారో సో ఆ రాజుకి సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా అక్కడ స్టోర్ చేసి పెట్టారు ఒక గ్లాస్ ఫ్రేమ్లో. చాలా బాగుంది. ఒక 2 hours రైడ్ తర్వాత ఎంపీకి అయితే చేరుకున్నాం, మధ్యప్రదేశ్కి. సో అప్పటికే చీకటి పడిపోయింది. ఒక రెస్టారెంటే చూసాము. సో అది కూడా దాబా టైప్ ఉంది. సో దాంట్లో ఇది స్పాట్ అయింది. అది చూడండి ఒకసారి. అసలు ఫస్ట్ చూసి లిటరల్లీ నేను ఒక స్టోన్ అనుకున్నా, ఒక రాయి అనుకున్నా, బట్ అది ఫిష్ బతికే ఉంది. ఇట్ ఈస్ బ్రీతింగ్. నేనైతే పరేషాన్ అయిపోయినా. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ గ్రాఫిక్స్ టైప్ చూస్తే అది ఒక చిన్న కోటలా ఉంది. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ చూస్తే మనోడు చాలా యూనిక్గా కట్టించాడు. అండ్ ఇక్కడ వీళ్ళు ఎవరైతే కనబడుతున్నారో మన వాళ్ళు పరిచయం అయ్యారు. సో ఆయన ఏంటంటే బేసిక్గా మూవీస్లో చేస్తారంట. క్లిప్ అంటే అది మనది ఇక్కడ తీసినాం, ఇక్కడ పాటలు సాయి పల్లె పాట ఉంది కదా, అదే అంత వరకు మనదే ఉంటుంది. ఓకే, అది ఇక్కడనే చేసింది మంగళూరులో. గణేష్ గణేష్ మా తెలుగు పేరు పెట్టుకున్నారు కదా మీరు కూడా. నేను ఉండేది 20 సంవత్సరాలు అక్కడనే ఉన్నాను. సో ఈ భయ్య అయితే సాలార్ మూవీలో, తాండేల్ మూవీలో, ఇంకా చాలా మూవీస్లో చేశారంట విక్రమ్తో పాటు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న అతను సందీప్. ఇతనే రెస్టారెంట్ ఓనర్. చాలా చదువుకున్నాడు, బట్ ఫైనల్గా బిజినెస్లోకి దిగాడట. మంచి రిటర్న్స్ ఉన్నాయంట. ఓకే ఫైన్. చాలా మర్యాదస్తుడు, చాలా నిదానస్తుడు. మమ్మల్ని చూసి మంచిగా మాట్లాడుతూ మంచి ఫుడ్ అయితే దొరికింది ఇక్కడ. మళ్ళీ ఒక స్టేట్ తర్వాత, ఐ మీన్ ఒక 48 hours తర్వాత మన తెలుగు స్టేట్లో దొరికే ఒక స్పైసీ ఫుడ్ అయితే తిన్నాము. స్పెషల్గా మరీ రెడీ చేయించాడు ఈ భయ్య. ఆల్మోస్ట్ ఇక్కడే ఆయనతో ఒక 1.5 hours స్పెండ్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. ఈ హోటల్ అయితే తానే డిజైన్ చేసుకున్నాడు. మోగ్లీ ఈ హోటల్ పేరు కూడా యూనిక్గా ఉంది కదా. సో నాకు నచ్చింది, ఆయన ప్యాషన్ అర్థమైపోయింది అక్కడే. సో మనోడు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ. 1 hour later. హలో గైస్, ఫైనల్లీ ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వచ్చినాం. టైం ఇప్పుడు యాక్చువల్గా ఎంత అవుతుందంటే 12:55, 12:55, ఆల్మోస్ట్ 1 AM. డీప్ ఫారెస్ట్, విపరీతమైన చలి యాక్చువల్గా నాకు తెలిసి ఒక 12 degrees ఉంటుంది కావచ్చు. చాలా కోల్డ్. రైడ్ చేయలేకపోయాం, ముందుకు వెళ్ళలేకపోయాం. అయితే వెళ్దాం అనుకున్నాం గట్టిగా. ముందు జబల్పూర్కి ఎగ్జాక్ట్గా 8 kilometers అవేలో ఉన్నాము. బట్ రిస్క్ వద్దు. మన రైడ్లో ముఖ్య లక్ష్యం ఏంటంటే రిస్కే వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సో ఇక్కడ ఒక ప్లేస్లో ఆగాము. ఇదేంటంటే యాక్చువల్గా ఇది టాటా వాళ్ళది సర్వీస్ సెంటర్ అన్నమాట. సో కంప్లీట్గా చూడండి, మొత్తం అన్ని లారీలే సర్వీస్ సెంటర్కి వచ్చినాయి. సో అక్కడ బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటే ఆయన్ని రిక్వెస్ట్, సెక్యూరిటీ గార్డ్ కాదు, మెకానిక్ తింటున్నాడు పాపం అప్పుడే. సో చిన్నగా రిక్వెస్ట్ చేసి పడుకోవాలంటే ఓకే ఆరాంసే సోజాయగా అని చెప్పేసి వెనకాల ఆయన రూమ్ ఉంటే ఆయన రూమ్ కూడా ఇచ్చిండు పడుకోమని. సో ఎందుకు ఆయనకి ఇబ్బంది అని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చి సో ఈ లారీల మధ్యలో మన హల్క్ గారిని ఇక్కడ పార్క్ చేసేసి మా కళ్ళ ముందే ఉండాలని సో ఈ ప్లేస్లో అయితే పడుకోబోతున్నాం ఇప్పుడు. ఈ ప్లేస్ ఇది లైఫ్ అంటే. అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్, అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్, అన్ఎక్స్పెక్టెడ్ స్లీపింగ్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమోరీస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్. నాకు ఇప్పుడు అర్థమైంది దీని నుండి. గైస్ టైం అయితే 3 అవుతుంది గైస్ టైం. సడన్గా లేచి చూస్తే నిన్న ఒక మంచి హోటల్లో ఉన్నాం. ఇప్పుడు సడన్గా చూస్తే గ్యారేజ్లో ఉన్నాం. సడన్గా మెలకు వచ్చింది, ఎక్కడున్నాను రా బాబు అని. ఒక 2 నిమిషాలు ఏం అర్థం కాలేదు.
క్రేజీ అసలు ఇది. అగైన్ కోమా. అసలు క్రేజీ స్టే. లారీ ఉంది, ముందు లారీ ఉంది. కళ్ళు వచ్చింది, కళ్ళు ఏమో అనుకున్నా. చలో ఓకే గైస్, గుడ్ నైట్. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టాటా మోటార్ సర్వీసెస్ మధ్యప్రదేశ్. సో రైట్ నౌ నేను చెప్పాను కదా, ఈ సర్వీస్ సెంటర్లో అయితే స్టే చేసాం. సో నైట్ అంతా ఇక్కడే పడుకున్నాం ఈ ప్లేస్లో. అసలు ఈ లొకేషన్లో మేము ఆగుతాం అనుకోలేదు. సో అట్లా ఆగాల్సి వచ్చింది. ఇది సెటప్ చేసిండు మనోడు, మళ్ళీ లగేజ్ మొత్తం తీసి కట్టేసిండు. సో లేట్ లేకుండా మేము డైరెక్ట్ ప్రయాగరాజ్కి అయితే ఒక 5 minutesలో స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇది ఇప్పుడు ఈ మార్నింగ్ అప్డేట్. చలో, ఈ అబ్బాయే మనకి షెల్టర్ ఇచ్చింది. హే గైస్, సో ఇందాక మేము నైట్ స్టే చేసామని చెప్పాను. దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ శివుడి స్టాచ్యూ అయితే ఉంది. మెయిన్ హైవేకి చాలా అద్భుతంగా కనబడింది నైట్. సో ఒక్కసారి ఇక్కడ మనం దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్దాం. ఆ శివయ్యను దర్శించి ఇక్కడ శివలింగానికి అభిషేకం అయితే చేశాము. సో మేము అభిషేకం చేయడానికి బిందెలో నీళ్లు కూడా రెడీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైంది అసలు మేము వరంగల్ టు ప్రయాగరాజ్ ట్రిప్పులో ఎందుకు రామ్టెక్ డైవర్ట్ అయ్యాము, ఎందుకు ఆ బిన్ నైట్ అక్కడ సర్వీస్ సెంటర్ దగ్గర స్ట్రక్ అయ్యాము, ఎందుకు మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చాము. ఎవ్రీథింగ్ ఫర్ ఏ రీజన్. ఇక్కడ అభిషేకం చేయడానికి మాకు ఇదంతా జరగాల్సి వచ్చింది. ఇక్కడ అభిషేకం చేయాలని రాసిపెట్టుందేమో, అందుకే వచ్చేసాం, చేసేసాం. ఏదేమైనా అంతా మన మంచికే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శివుడి దర్శనం అయితే చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో ఖచ్చితంగా ఏ టైం అయినా ఈరోజు ప్రయాగరాజ్ వెళ్ళాల్సిందే. అలా 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 వెళ్తూ ఉంటే మాకు ఒక బాబాయ్ అయితే దర్శనం ఇచ్చాడు. అసలు మేము స్టన్ అయిపోయినాం సీరియస్లీ ఆయన్ని చూసి. చూడండి ఆయన ఏమంటున్నాడు. బాగేశ్వర్ ధామ్. సో కబ్ స్టార్ట్ हुआ आप? हमको हो गए आज 5 दिन. 5 दिन. ओ बहुत बढ़िया. वो खाना पीना कैसा है? खाना हम होटलों में खा लेते हैं. होटल में. मंदिरों में, होटल में. ओके. वो और कितना दिन लगता है? अभी लगेगा 3 दिन लगता है ना? 4 दिन लगेगा प्रयागराज. कम से कम 4 दिन. हाँ, 500 kilometers కదా. 100 किलोमीटर करीब चलते हैं एक दिन में. చూసారా గైస్, బాబు అయితే సైకిల్ మీద డైరెక్ట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, जय श्री राम. సార్ని నుండి అయోధ్య అసలు మామూలు విషయం కాదు అదైతే. అమ్మా, అసలు ఆ బాబాయ్ విల్ పవర్కి మొక్కాలి. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన విల్ పవర్. ఆల్రెడీ 5 days అయిందంట స్టార్ట్ అయిపోయి, ఇంకొక 4 days పడుతుందంట. ఆయన ఏజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 55 వరకు ఉంటాడు. సైకిల్ వేసుకొని ఆ ఏజ్లో వచ్చేంత ధైర్యం చేసిందంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్కి, ఆయన విల్ పవర్కి టేక్ ఏ బో. సో కదలండి రా, ఇప్పుడన్నా కదలండి. ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఆ బెడ్కి పరిమితం అయిపోయిన వాళ్ళు, అతుక్కుపోయిన వాళ్ళు, కదలండి రా. ముసలోళ్ళు వస్తున్నారా, రండిరా. ఇక్కడ కనిపిస్తున్న కొండ గాయస్ యాక్చువల్గా దగ్గర 30-35 kilometers అయితే ఫాలో అవుతూనే ఉంది. ఇంకా ఎండ్ అవ్వట్లేదు, అది ఎక్కడ ఎండ్ ఉందో. బట్ అమేజింగ్. నాకైతే ఒక చైనా వాల్ గుర్తొచ్చింది. కంప్లీట్ వాల్ టైప్లో రోడ్డు పక్క నుంచి వస్తూనే ఉంది. గైస్ ఫైనల్లీ మనం ప్రయాగరాజ్కి ఇంకొక 200 kilometers దూరంలో ఉన్నాము. 195 ఎగ్జాక్ట్గా 4 hours. ఒక లంచ్ బ్రేక్ తీసుకుందామని ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. సో ఇది ఆ ప్లేస్. ఇక్కడ ఇందాక కడప వాళ్ళు కలిసి ఉంటుండే, వాళ్ళు తింటుంటే ఒక మాట అడిగినాం, బ్రో మరి
ఎట్లుంది ఫుడ్ అని అంటే ఇదైతే అస్సలు తినొద్దు భయ్య, చాలా చెండాలంగా అని చెప్పేసి అన్నారు. సో అందుకే కొంచెం లైట్ ఫుడ్ అని చపాతీ ఇదేంటి పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాం. ఇదంతా బల్లల కథ ఉన్నది, ఇక్కడ బల్లలు వేసేసి ఇక మావాడు దంచుదండ ఆల్రెడీ. ఓ లెక్కెడుతున్నాడు, అయ్యో ఇది పరిస్థితి. ఏదో ఒకటి పోయే వరకు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తిని ఫస్ట్ అయితే ప్రయాగ్రాజ్లో పడిపోవాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వాలి చీకటి వరకు ముందుకు. సో ఫైనల్లీ చలో తిన్న తర్వాత మాట్లాడతా. రైట్, బాయ్. 3 hours later మొత్తానికి ప్రయాగ్రాజ్ వచ్చేసాం. ఆ లైటింగు, ఆ నీళ్ళు, ఆ చీకట్లో మెరుపులు, జనాలు, అబ్బా 2.5 రోజుల రైడ్ కష్టం మొత్తం ఇక్కడ ఈ వ్యూ చూడగానే మాకు మర్చిపోయాము, ఆ కష్టం మొత్తం మర్చిపోయాము. సో ఇక్కడ జనాలైతే అంత క్రౌడ్ ఏం లేదు, నిదానంగా ప్రశాంతంగానే ఉంది. సో ఇంకా నేను బండి వేసుకొని ఘాట్ మొత్తం తిరిగేస్తున్నా, మనకు స్పెషల్ పర్మిషన్ ఉంది. సో ఇది ఇక్కడ మనం అసలైన వ్యూ, మనం వచ్చిన ప్రయాగ్రాజ్ వ్యూ ఇది. ఇక్కడ కొంచెం చీకటిగానే ఉంది. ఇదేంటంటే సంగం ఘాట్ కాదు, ఇది త్రివేణి సంగమం ఘాట్ కాదు. సో ఇక్కడ ఫైనల్లీ వీఆర్ ఇన్ ప్రయాగ్రాజ్. మార్చినట్ ఏంటంటే అసలు ఎవరో అన్నాడు వాసన వస్తుంది అని, వాసన కూడా ఏం లేదు, జనాలు లేరు, ట్రాఫిక్ కూడా మామూలే. ఇంతవరకు ఎవరు వెళ్ళని ఘాట్ బ్రిడ్జ్ పైన మన హల్క్ గాడితో చిన్న స్టంట్. సో గాయస్ మొత్తానికైతే ప్రయాగరాజ్ వచ్చేసాం. సో క్లీన్ అండ్ క్లియర్ వ్యూ చూడండి, జనాలు పోతా ఉన్నారు, వెనకాల చూడండి. సో వాళ్ళు సంగం ఘాటికి వెళ్తూ ఉన్నారు. మేము సంగం ఘాటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ రివర్ మొత్తం ఒక చుట్టేసి వచ్చేసినాం, ఒక 10 కిలోమీటర్లు. బట్ లైటింగ్ మాత్రం ఆసమ్, ఎక్సలెంట్ ఉన్నది. సో మీకు చూపిస్తాను. మావాడు అగైన్ హీ ఈజ్ ఇన్ కోమా స్టేజ్. జనాలు చూడండి ఉన్నారు. లైటింగ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. అసలు ఎట్లా సెట్ చేశారు అన్ని లైట్లు, అన్ని డేరాలు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా రేపు ఒక్కరోజే కుంభమేళా స్నానం మిగిలి ఉంది. ఈరోజు నైట్ క్రౌడ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మేమైతే డైరెక్ట్ ఘాట్ దగ్గరికి వచ్చేసి హల్క్ గాని పార్క్ చేసేసి స్నానానికి వెళ్దామనే ప్లాన్లో ఉన్నాము. బట్ ఇక్కడ కొంచెం దొంగలు ఎక్కువ అని చెప్తున్నారు. ఆ వెనకాల పెద్ద క్రౌడ్ అయితే పోతూ ఉన్నది స్లోగన్స్ ఇచ్చుకుంటూ. అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టున్నది లిటరల్లీ. మైండ్ బ్లోయింగ్. నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది గాయస్. అసలు ఇక్కడ చూడండి, మిడ్ నైట్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, ఈవెన్ హ్యాండిక్యాప్ కూడా చాలామంది వచ్చారు. అసలు దేన్ని డోంట్ కేర్ అన్నట్టు చేసుకొని మాకు ఖచ్చితంగా మేము చేయాల్సిందే అనే నినాదంతో చూడండి ఎన్ని లక్షల మంది పవిత్ర స్నానం చేయడానికి వచ్చారు. అసలు లిటరల్లీ నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా రాకపోతే నేను ఏం మిస్ అయ్యేవాడిని నాకు ఇప్పుడు అర్థమైంది. సీరియస్లీ నేను అంత రిస్క్ చేసినందుకు నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఇక్కడ చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో, ఎన్ని లైట్లు. సో గైస్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ మహాకుంభమేళా. ఫీలింగ్స్ వెరీ ఎక్సైటెడ్. అసలు నాకైతే మాటలు రావట్లేదు. ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళాలో నాకు కూడా చూడదక్కున్నాను. నిజంగా అసలు రాననుకున్నాం. చాలా ప్రయత్నాల మధ్య, చాలా 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 ఫెయిల్యూర్స్ మధ్య మొత్తం అందరినీ కాదని కొంచెం యుద్ధాలు వేయాల్సి వచ్చింది ఈ ట్రిప్ కోసం. మొత్తానికైతే ఫైనల్లీ సాధించాం. మేమైతే వస్తామని ఎవరు ఊహించరు.
అదే పెద్ద అచీవ్మెంట్. సో మిగతా అన్నీ ఇక్కడ బయటికి వెళ్ళాక మాట్లాడుకుంటాం. చాలా క్రౌడ్ ఉంది, పోలీసు వాళ్ళు కొంచెం క్లియర్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మీరు కూడా మొక్కుకోండి, ఆ లోపలికి పోయినప్పుడు నేను మీకోసం ఒక వీడియో తీసి క్లియర్గా పెడతాను. సో థ్యాంక్ యూ గైస్, చూడండి క్లియర్గా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం అయితే కంప్లీట్ అయ్యింది. సో నీళ్లు కొద్దిగా తక్కువ ఉన్నా కానీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. చివరి దశలో కూడా నేను మిస్ అవ్వకుండా రీచ్ అయినంటే ఓకే, నాకు చాలు, ఈ జన్మకి చాలు అనిపించింది. ఇది మాత్రం మిస్ అయ్యేది ఉంటే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అయ్యేవాడిని పక్కా. ఇది మాత్రం డే టైంలో మీకు వ్యూ చూపిద్దామని నైట్ అక్కడే పడుకున్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డే టైంలో అసలు మాటలు లేవు అంతే. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే చూడండి, మీకు లైవ్లో కనబడుతుంది ఎంతమంది వచ్చారు. లాస్ట్ డేలో కూడా ఇంకా వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. మొత్తానికైతే సంగం ఘాట్, త్రివేణి సంగమంలో 3 నదులు కలిసే దగ్గర మేమైతే స్నానం చేయడం జరిగింది. మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇది వ్యూ, మా ఒక్క బైకే ఆపోజిట్లో పోతుంది. సో ఎందుకంటే ఇంకా లాస్ట్ టైంలో ఎవరు వెహికల్స్ తీసుకొని రాలేదు. ఆ క్రౌడ్ చూడండి, క్రౌడ్ క్రౌడ్ క్రౌడ్. ఇది మహాకుంభమేళా 2025 సిరీస్ వరంగల్ టు ప్రయాగ్రాజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇక్కడ నుండి మేము వారణాసికి బయలుదేరాము. సో నెక్స్ట్ వీడియోలో వారణాసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. Stay tuned for more updates. Please follow on Insta. Please do comment and subscribe. Thanks for watching. Signing off, me Harish Vollala.